నువ్వు గెడప చేసే పని ఇదారా? నీ అయ్యకేమో పేటకు సోకు, నీకు పోలీసు చదువుకోరాని పంపిస్తే నువ్వు చేసే పని ఇదారా? నీ తల్లి ఇదారా? నేను సంపి మొదలు పెడతా. వద్దు వదిలేవే. ఏంట్రా ఏంటి ఏమైంది నీకు? మా అమ్మని చంపించలే ఉంది. ఎక్కడన్నా దాచారా? టెన్షన్ పడకు, ఆ మూల దాకు. పాత మనసులో పెట్టుకుని చెప్పకండి. ఆగండి ఆగండి, ఎమోషన్ అవ్వకండి. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు. మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను. శుక్రియా. అబ్బు ఇది కాలేజీ కూడా వచ్చి కొట్టేస్తుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? చెప్పినని ఇన్లే నా చేతులు చచ్చిండు. నీ కూడా చెప్తున్నా చదువుకోమని ఇంటలేవు. నువ్వు కూడా నా చేతులు చస్తావా ఏంటి? ఎందుకురా మీ అయ్యాకుడు కలిసి నన్ను చెడ్డదారి చేస్తారు? ఇంకో పాలిసోటి లంగనక్కరాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో. నీ తల్లే. డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కుర్రోళ్ళు కదా, కొంచెం చనువు ఎక్కువ. ఇదిగో భువనేశ్వర గారు, చెప్పండి శాంతిరావు గారు. ఈ పొజిషన్ లో ఎక్స్ట్రా వచ్చి ఏమేం చేస్తామండి? పోస్ట్ పోన్ చేయొచ్చుగా. ఏంటి నువ్వు వస్తున్నావా? ఏం మీరు రాకూడదా? మేము మనుషులం కాదా? నిన్నటిదాకా అలాగే అనుకున్నాను రా. నిన్న మీ అమ్మని చూసే కాదని అర్థమైంది. ఏమంటే ఎవడ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటది. మా అమ్మ ఇక్కడికి వచ్చింది కాబట్టి తెలిసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవడ తెలుసు? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎవడకుండదు. మీకు దండం పెడుతున్నాను, వదిలేసి అసలు విషయం చెప్పండి. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లు అంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఎలా చలో కులు మనాలి.